హాయ్ అందరికీ, సరోజా కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట ఉలవకట్టు. ఉలవకట్టు చాలా హెల్దీ ఫుడ్. ఈ ఉలవకట్టు ఎలా తయారు చేయాలనో చేసి చూపిస్తా. ఉలవ చారుకు కావలసిన దినుసులు ఏంటి చూద్దాం. ఉలవ చారుకు పొద్దున 1 గంట సేపు కడిగి మంచిగా ఉలువలు కుక్కర్లో వేసిన ఈ గిన్నెతోటి గిన్నెంపావు నీళ్లు పోసి 2 చాయ్ గ్లాసుల ఉలువలు ఇందులో ఉడకబెట్టిన. ఈ ఉలువల్లో 1 చెంచా ఉప్పు వేసి ఈ గిన్నెతోని గిన్నెంపావు నీళ్లు పోసి 1 గంట సేపు సన్న మంట మీద పెట్టి ఉడకబెట్టిన ఉలువలు, చింతపండు, మన కట్టుకు కావలసిన చింతపండు, ఎండిమిరపకాయలు, తాలింపు గింజలు, పసుపు, జీలకర్ర, నూనె, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు మీడియం సైజ్ అయితే 1 సరిపోతుంది, చిన్నవి కాబట్టి 4 పెట్టిన, 2 టమాటాలు, ఎల్లిపాయలు. వీటితోటి చాలా రుచికరమైన మంచి హెల్దీ ఫుడ్. ఈ ఉలవకట్టు అంటే చాలా టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్. నా దృష్టిలో చాలా ఖరీదైన ఫుడ్ కూడా ఇది చేసి చూపిస్తా. ఈ ఉడకబెట్టిన ఉలువల్ని ఒక గిన్నెలో చింతపండు కడిగి వేసుకోవాలి. పులుపు ఎంత తింటే అంత, కాబట్టి మేము తక్కువ పులుపు తింటాం కాబట్టి నేను కొంచెమే చింతపండు వేసిన. తినేవాళ్ళు ఎక్కువన్నా వేసుకోవచ్చు, ఇంకా తక్కువన్నా వేసుకోవచ్చు. ఈ ఉలువల్ని ఇలా జాలి గిన్నెలో వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ చింతపండులనే వస్తాయి మనం చారు చేసుకోవడానికి. ఇలా 2 గ్లాసుల ఉలువ ఉడకబెడితే సగమేమో కట్టుకు వాడతా నేను, ఈ సగమేమో మేము ఉట్టిగానే తింటాం. మాకు చిన్నప్పటి నుంచి ఉలువలు తినడం బాగా ఇష్టం, అలవాటు కూడా. మా నాన్నమ్మ మాకు చిన్నప్పుడు ఉడకబెట్టి పెట్టేది. స్కూల్ నుంచి రాగానే ఇదే స్నాక్స్ లాగా పెట్టేది మాకు. అట్లా తినడం అలవాటు. మేము కుటుంబ సభ్యులం అందరం కూడా ఈ ఉడకబెట్టిన ఉలువలు తింటాం. ఈ ఉలువల వల్ల లాభం ఏంటంటే మన కిడ్నీలో రాళ్ళు పెరిగిపోతాయి అంటారు. మన ఉడకబెట్టిన నీళ్లు ఉంటాయి కదా, చింతపండు లేకుండా ఆ నీళ్లు వడగట్టుకొని కూడా తాగితే కిడ్నీలో రాళ్ళు పెరిగిపోతాయి అంటారు. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉడకబెట్టిన ఉలువలు తిన్నా, ఉలవకట్టు తిన్నా చాలా మంచిది. అందుకే సగం తినడానికి, ఇక దీనికి నూనె తాలింపు కూడా ఏమి వేయను, పుట్టిన తింటాం. అదే కట్టు కోసం వాడతా. ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. మన తెలంగాణ వాళ్ళమేమో మనం ఇది ఉలవకట్టు అంటాం, ఆంధ్ర వాళ్ళు ఉలవ చారు అంటారు. ఎవరికి నచ్చిన దినుసులు వాళ్ళు వేసుకొని చేసుకుంటారు. ఈ ఉలవకట్టు కానీ ఉలవ చారు కానీ, ఉలవ చారన్నా ఉలవ కట్టన్నా ఒకటే. ఏది చేయాలన్నా ఫస్ట్ ఉలువలు ఉడకబెడితేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం బాగా సన్నగా కూడా కొయ్య అవసరం లేదు. మంచిగా చారులో మంచిగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ చింతపండు ఎక్కువ వేసుకోవద్దు, అంత ఛాతి అంతా నొస్తుంది, గొంతుల అంత పులుపు వల్ల యాసిడ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకొని ఇట్లా టమాటాలు 2 టమాటాలు వేసుకోవాలి. ఇక చింతపులుసుతోనే చేసుకోవాలంటే ఆ చింతపులుసు పడే వాళ్ళు చేసుకొని తినవచ్చు. కానీ అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చింతపులుసు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెమే ఫార్మాలిటీకి కొంచెమే వేసుకోవాలి చింతపులుసు అనేది. అందుకే నేను కొంచెమే వేసిన. వాటి బదులు 2 టమాటాలు వేసుకుంటానా. గ్యాస్ వెలిగించుకోవాలి. మన కట్టుకు సరిపడా గిన్నె పెట్టుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉంటే పెద్దగానే పెట్టుకోవాలి, తక్కువ ఉంటే చిన్నగా, మనం ఇంట్లో మందిని బట్టి తినేదాన్ని బట్టి గిన్నెలు పెట్టుకోవాలి. గిన్నెలో తడి ఏం లేదు. మన కట్టు తాలింపుకు సరిపడా నూనె పోసుకోవాలి. 1 గిన్నెన్నర నూనె పోస్తున్నా. ఇక ఎవరి వాడకాన్ని బట్టి వాళ్ళు నూనె పోసుకోవచ్చు. ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, తక్కువ తినేటోళ్ళు ఉంటారు. తినే వాళ్ళు అయితే ఎక్కువ పోసుకోవచ్చు. చారు కాబట్టి మనకేం ఏర్పడదు. నేను కొంచెం బాగా ఎక్కువ కాదు, బాగా తక్కువ కాదు, మామూలుగా పోసుకున్నా. నూనె వేడైంది. ముందుగా ఇది స్మెల్ కోసం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసిన, ఇప్పుడు ఎండిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉలవకట్టు ఉలవకట్టుకు ఎండిమిరపకాయల పోపు అయితేనే మంచిగా ఉంటుంది. మిరపకాయలు వేసిన, తాలింపు గింజలు కూడా వేస్తానా.
ఉలవకట్టు తాలింపుకు తాలింపు గింజలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఎండుమిర్చి దీని మెయిన్ మసాలా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి తాలింపులో. మంచిగా మీడియం మంట మీద ఉల్లిగడ్డలు కొంచెం వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా దూరగా వేగినవి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ స్పూను మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటా మగ్గే వరకు సన్న మంట మీద ఒక 2 నిమిషాల వరకు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టి సన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు టమాటాలు మగ్గనివ్వాలి. టమాటా వేసి 2 నిమిషాలు అయింది మూత పెట్టి. చూద్దాం మగ్గిందా లేదా. చాలా బాగా మగ్గింది టమాటా మంచిగా మగ్గింది. ఇట్లా మగ్గుతేనే మనకు కట్టు మంచిగా చిక్కగా వస్తుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు కట్టుకు పులుసు. మంచిగా అయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పు, కారం. ఒక దాంట్లో 3-4 ఎండుమిరపకాయలు వేసిన అది కారమే ఉంటుంది. 1 స్పూన్ కారం వేస్తాను. ఇది కట్టు కొంచెం పుల్లగా కావాలంటే మనం కారం తక్కువ వేసుకోవాలి. కొంచెం కారం అట్లా ఉండాలంటే తక్కువ వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ కావాలని నేను కారం 1 స్పూన్ వేస్తాను. ఒక స్పూన్ ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు మనం ఈ ఉలువలు ఉడకపెట్టి పెట్టుకున్న నీళ్లు, ఇందులో అడుగున చింతపండు ఉన్నది. ఇక ఉలువ కట్టుకు ఈ నీళ్లు ఇందులో పోసుకోవాలి. చింతపండు ఉంది కాబట్టి కొంచెం మెల్లగా పోసుకోవాలి. ఈ చింతపండును ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకొని చింత చారు తీసుకోవాలి. అంత వేడిలో దాంట్లో మనం వేడి నీళ్లు పోస్తాం కాబట్టి ఆ వేడి నీళ్ళలో మనం చింత పులుసు పిసకలేము. కాబట్టి కొన్ని నీళ్లు పోసుకొని ఇలా చింతపండు తీసుకోవాలి. నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు రెమ్మలు ఇట్లనే వేసుకోవాలి. మనం ఇట్లా రుబ్బి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా మండలు వేస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా వేస్తాను. ఇప్పుడు ఈ కట్టుకు సంబంధించిన ప్రాసెస్ దాదాపుగా 60% అయ్యింది. ఇంకా 40% కావాలి. కొంచెం హై ఫ్లేమ్ మీదనే ఉంచాలి. ఇది మసలే లోపు మనం ఆ కట్టు పప్పుని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కట్టుకు కావలసిన ఉలువలు, ఇవి ఉడకబెట్టిన ఉలువలు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇవి అప్పట్లో అంటే మా నానమ్మ రోట్ల రుబ్బేది. అమ్మ, నానమ్మ వాళ్ళంతా రోట్ల రుబ్బి చేసుకునే వాళ్ళు. వాళ్ళకు మిక్సీ లేదు ఆ కాలంలో. కాబట్టి ఈ ఉలువలు, ఇందులో పొట్టు తీసిన ఎల్లిపాయలు, 1 చెంచా జీలకర్ర ఇందులోనే వేసి రుబ్బుకోవాలి. మంచి గుమగుమ వాసన వస్తుంది. ఈ ఉలువ పప్పులో కొంచెం చల్లటి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ఉలువ కట్టు మసులుతాంది. ఇందులో ఇప్పుడు 1/2 చెంచా ధనియాల పొడి వేసుకుంటానా. ఇప్పుడు 90% రెడీ అయింది ఉలువ కట్టు. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసిన
కొత్తిమీర వేసుకోవాలి. ఉలువ కట్టులో మనం వేసిన కరివేపాకు కూడా మంచిగా ఉడికి ఈ ఆకులో రసం అంతా కూడా ఈ చారులోకి వచ్చేసింది. మనం తినేటప్పుడు ఆకు ఇష్టం ఉంటే తినవచ్చు, లేకుంటే తీసి పడేయవచ్చు. ఈ మండలు అయితే నేను తీసి పడేస్తా. ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉలువలు వేసుకోవాలి. ఈ ఉలువలతోటి ఉలువ కట్ట అనేది చారు అనేది మంచిగా చిక్కగా వస్తుంది. చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన ఉలువ కట్టు రెడీ అయింది. ఒక 2 నిమిషాల పాటు మసాలా పెట్టుకొని ఉడకబెట్టుకొని తినుడే. ఇందులో కొంచెం ఉలువలు ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఉలువ కట్టు రెడీ. ఉలువ కట్టు అంతా రెడీ అయింది. ఇట్లా బాగా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా నేను చేసిన ఈ ఉలువ కట్టు పలసగా తినే వాళ్ళైతే పలసగా చేసుకోవచ్చు, చిక్కగా తినే వాళ్ళైతే చిక్కగా కూడా చేసుకోవచ్చు. మనం చేసుకునే దాన్ని బట్టి ఏంటంటే ఈ వంటలు చేసేటప్పుడు వాళ్ళు ఎంత క్వాంటిటీ వేస్తారు అనేది గమనించుడు ఒకటి ఏంటంటే వంట చేసే పద్ధతి ఎట్లా ఉన్నది అని గమనించే పద్ధతి ఒకటి. దీన్ని బట్టి మనం ఆ పద్ధతిని గమనిస్తే కనుక మనకు వంట ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇక సరోజమ్మ ఇంత వేసింది మనం ఇంత వేద్దామని కాదు, నేను చేసే వంట పద్ధతిని గమనించండి. చాలా బాగుంది ఉలువ కట్టు. చాలా టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఉలువ కట్టు జొన్న రొట్టెలతో తినవచ్చు, అన్నంతో తినవచ్చు, సజ్జ రొట్టెలు కానీ మన ఇది దోశ ఇడ్లీ వాటితోటి కూడా తినవచ్చు. అన్నంతో తిన్నా, టిఫిన్తో తిన్నా, రొట్టెలతో తిన్నా, దేనితో తిన్నా నేనే అంటది. ఇది అంత రుచిగా ఉంటుంది ఉలువ కట్టు. చాలా బాగుంటుంది. ఇది కరోనా రాకముందు మనం వెరైటీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళం. కరోనా తర్వాత హెల్తీ ఫుడ్ తినాలి అని అనుకుంటున్నాం. కాబట్టి హెల్తీ ఫుడ్లో ఇది ఒకటి. హెల్తీ ఫుడ్ చాలా రుచికరమైన ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్. ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు తిన్నా కానీ మంచిగా కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అంటారు. ఇది మన వేరే పప్పులు అంటే గ్యాస్ వస్తాయి. ఈ పప్పు అంత పెద్ద గ్యాస్ ఏం రాదు. దీన్ని మంచిగా తయారు చేసుకొని నేను ఇప్పుడు చేసిన కదా పద్ధతి, ఆ పద్ధతిలో మంచిగా ఉలువలు కుక్కర్ ఉంటే కుక్కర్లో ఉడకబెట్టుకొని ఇక చేసుకోవచ్చు. ఉలువ చారు మంచిగా సూపర్గా ఉలువ కట్టు రెడీ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను. చూసిర్రు కదా, చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన ఉలువ కట్టు ఎలా తయారు చేసిందో. ఇలాంటి మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం.